వచ్చాము చూడండి. ట్రాక్టర్ కనపడుతుంది ఇప్పుడు ఈజీగా. బండి అక్కడ పెట్టాను అనమాట, ఆ చెట్టు కింద పెట్టాను. ఈ చెట్టు కింద ఉంది బండి, ఆడికి పోవాలి. పోతున్నాం అనమాట చిన్నగాడికి. సింగబ్బలాలే గుత్తాసెత్తులు బళ్ళు అట్లా వస్తాయి అన్నమాట. అది డొంక అసలు. కాకపోతే మన దాంట్లో ఆయన అయిపోయింది చెప్పని మనం అక్కడ పెట్టి వస్తాం. ఫస్ట్ ఇద్దరిని వేస్తున్నారు, ఇంకా ఇక్కడ వేస్తున్నారు. ఫస్ట్ ఇది చూడొచ్చు, కనబడ్డారు గైస్, ఆడ వేస్తున్నారు. ఆడికి పోయిన తర్వాత చూపిస్తాను మీకు మొత్తం.
ఒకటి అయిపోయింది గైస్. ఆ పైదానికి వెళ్తారు, మన దగ్గరికి వెళ్తారు, మన గట్రా గట్టుకి వెళ్తారు. చూపిస్తాను చూడండి. ఇది మన చేను. ఆ డొంకలో పెట్టా. తైలం అయిపోయింది, తైలం అయిపోయింది. ఎవరు వస్తున్నారు?
కోసల రామారా కౌసల్య రామారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా మాలగ చేసి ఈ మెడలో వేసెదరారా మా మనసు మాలగ చేసి ఈ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెల మాలలు కట్టి ఈ మెడలో వేసెదరారా మల్లెల మాలలు కట్టి ఈ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా
చిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా మాలగ చేసి ఈ మెడలో వేసెదరారా మాలగ చేసి ఈ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా ఎట్లా ఆయన జరుపుతున్నాడు అని చెప్పని ఆ రాయి నేను వేసా సర్వేలో వచ్చేది బాగానే ఉంది అబ్బా అన్నాడు. ఇప్పుడు మన సొంత చాలా బండాలు కానీ గట్టురాలు కాడే వచ్చింది నా తప్ప బాగా వస్తే 10 మొక్కలు బతుకుతాయి 2 సార్లు వస్తాయి. ఇప్పుడు మన చాలా బండాలు కానీ ఏదైనా పండినా గట్టిగా గట్టురాలు కాడ ఏం పడుతుంది. ఏం పడుతుంది గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి యావాలని ఉంది బాగా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి చీడి గింజలో చిల్లరలో అరే పత్తి గింజలో పల్లారలో జీడి గింజలు చిల్లటలు అరే పత్తి గింజలు Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. తాటికాయ చెట్టు కింద తోపులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతలాట ఎర్రమన్ను గడ్డల్లో ఎదురులాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట ఎర్రమన్ను గడ్డల్లో ఎదురులాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట చీడి గింజలో జిల్లాలో పత్తి గింజలు
Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కీసులాట అటు చేమంతి చెట్టు కింద చెంచులాట ఇటు కచ్చకాయ చెట్టు కింద కీసులాట సిరిమల్లె చెట్టు కింద సింధులాట దుప్పట్తో దూరినాక దుంకులాట సిరిమల్లె చెట్టు కింద సింధులాట దుప్పట్తో దూరినాక దుంకులాట జీడి గింజలో జిల్లాలో పత్తి గింజలు పల్లెటూరు జీడి గింజలో జిల్లాలో పత్తి గింజలు గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. అటు కొత్తపాయ గిరిగంట ఉరుకులాట ఇటు బుడుమకాయ చెట్టు కింద బొమ్మలాట అటు కొత్తపాయ గిరిగంట ఉరుకులాట ఇటు బుడుమకాయ చెట్టు కాడ బొమ్మలాట పిచ్చకాయ చెట్టు కాడ పునుకులాట కోడి కోసేయాల దాకా తుమ్ములాట పిచ్చకాయ చెట్టు కాడ పునుకులాట కోడి కోసేయాల దాకా తుమ్ములాట జీడి గింజలు జిల్లాలో పత్తి గింజలు జీడి గింజలు జిల్లాలో పత్తి గింజలు గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. నా మాటింటి నీ బతుకు పూలబాట నీ అమ్మయ్య మాటింటి ముళ్ళబాట నా మాటింటి నీ బతుకు పూలబాట నీ అమ్మయ్య మాటింటి ముళ్ళబాట ఎవడన్నా ఎదురొస్తే తరిమి కొడత నిన్నెత్తుకెళ్ళి గుడిలోన తాళి గడత ఎవడన్నా ఎదురొస్తే తరిమి కొడత నిన్నెత్తుకెళ్ళి గుడిలోన తాళి గడత జీడి గింజలు జిల్లాలో పత్తి గింజలు జీడి గింజలు జిల్లాలో పత్తి గింజలు గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి జల్దీగా నూరాలే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జల్దీగా నూరాలే సంధ్యా మనము కలుసుకునే చోటుకి రోజు ఆడుకునే ఆటకి జల్దీగా నేను సభా మనము కలుసుకుని చోటుకి రోజు ఆడుకుని ఆటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి గున్న మామిడి పిల్లగున్న మామిడి తోటకి Swarna Shivari J. Swarna Shivari J. Swarna Shivari J. హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన ఆడియో వీడియో సాంగ్స్ కోసం మా డిస్కో రికార్డింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే లైక్స్ మరియు కామెంట్స్ పెట్టండి. మళ్ళీ నడవాలి
మాత్రమే వాడు. ఇవన్నీ వేసి నాకు ఉండద్దు టాటర్లో నువ్వు పైన ఎక్కి కూర్చుంటామా మిషన్ ఎత్తనా దాని ఏమో తాడేసి కాడ అవసరం బండి అంటున్నాడు. జాగ్రత్త రాదన్న పని మిషన్ ఎత్తా ఇది మీ ఫోనా? తీసా బండిలాడు పెడితే నేనే పెట్టాను. మా పేరు 8 10 రాళ్ళు తీసుకొచ్చాడు. అరే మొత్తం ఎన్ని తెచ్చా? ఎరా ఎన్ని తెచ్చా మొత్తం రాళ్ళు? 10 తెచ్చాడనా? ఇప్పుడు 2 వేసాం కదా, అది అమ్మోళ్ళ ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఒకటి మిగతా అది ఆ పైన ఒకటి ఉండాల, అది ఆడొకటి ఉంది. అదే పైది, ఆ పైది ఇంకవతల ఇంకోటి రాయి ఉంది, మళ్ళీ ఇటు అది అమ్మోళ్ళ ఒకటి ఉంది రాయి మళ్ళీ. అబ్బా దీనికి నీళ్ళు పోయిరా. అదే గుర్తు. ఇదిగో ఏడ కూడా మూడు జరిగాడు అవతలకి, అది వాడికి పెట్టాడు రాయి. రావాలి ఇప్పుడు సరిపోతుంది దీనికి, సరిపోతుంది కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా జరగాల. ఒక జాన ఇటు ఉండా ఇబ్బంది లేదు. ఏంది మరి నీ అమ్మ గజాలు జరిగితే అసలు చేను ఎందుకు వరకు వచ్చింది? ఎవరికైనా చేను బాధేగా. ఇటువరా ఆడకి ఇంకా పెద్ద యువతలకి దింగాడు, మట్టి చేలో దింకున్నాడు కమ్మగా తన్నుడు, పక్కోడి చేలు పోవాలి కూకున్నాయి. రాయి కనపడాడు ఆహా, కొద్దిగా కిందకే ఉండాలి. ఎందుకంటే రాయి ఇరక్కొని ఉంటుంది. ఏదన్నా అడుగు పోయేటప్పుడు బళ్ళు తగిలినా రాయి దెబ్బ తినకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇది కూడా అట్నే అండి లోపలికి. ఎందుకంటే ఇప్పుడు ఈడ రాళ్ళు పట్టించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుట్లో వీడు ఎక్కువ పెట్టేస్తాడు బావ. మొక్కజొన్నే తగలబెట్టాడు. మీరు ఎట్లా వదిలిపెట్టారు అనుకో, రేపు దీంట్లో ఇంకా అరబార వేసుకుని పోతాడు శుభ్రంగా. నా దాంట్లో సొర వేసుకొని వచ్చాడు, సొర వేసుకుంటూ పోతా ఉంటాడు బోరికి. అట్లాగా రాయి నిలబెట్టుకోండి. రాళ్ళు చేసాడు టక్కుడు టర్నింగ్ తిప్పేటప్పుడు డోర్లు ఆ పక్కకు తీసి ఉండాలి. గడ్డపల్లి పెట్టుకుంటే కానీ
వాడి క్రాస్ వచ్చిందన్న స్టడీ పెట్టు మిషన్ చిన్నగా స్టడీ లావు వెనక్కి గడ్డగా దెబ్బలో పడింది గట్టు కాదు అట్లా కరెక్ట్ గట్టు కాదు. పుల్ల పట్టింది మిషన్ బ్లేడ్ మధ్యలో నాకు బోరేండి పైన పోతాం ఎందుకు అది రాలి పడుతుంటే అద్దు పైన అంచులు అంచులు ఎందుకు పైన లూజు మట్టి కింద రాలి పడితే మా వాడు వచ్చేసరికి జనం చేస్తారు గ్యారెంటీ. నువ్వు ఎంట్రా నేను బొమ్మ తిన్నాక కాదు రాగలే 10 నిమిషాలకే కొంట తీసి దింగుతుంటారు ఇక. మా బండి పోయిరా నీకేందు కొండ తీసేస్తే మీకు ఈ గుర్తులు చూపించద్దు. కనపట్ల గుర్తులు రాళ్ళు వేసి ఒకసారి చెప్పాను కదా 4 ఆ జైలుకి పక్కన రాళ్ళు లేవు. కొద్దిగా ఎట్లా అన్న నువ్వు ఈ చేను అయిపోయే లోపల వచ్చాడు ఈ చేను అయిపోయి తీసే లోపల అదిగో ఆ రెండు చూపించి వెళ్ళినట్టుగైతే అది సరే ఏంటి రమ్మను మా కారు తీసుకుంటాం మన ముందర మా అమ్మ ఇంట్లో పోయి లేదు. ఎంత తీసుకుంటున్నారన్న ఇది తీసినందుకు అడిగి 50 రూపాయలు ఏడే అన్న పొద్దున ఫోన్ చేసిన నేను వచ్చేది ఎవరు తను వెళ్ళిపోయాడు. గాదానికి రాతానికి ఏంది అర్థం కాదు. ఒక బోరికి రా ఒక బోరికి ఎంత అడుగుతున్నా చూడలేదంటారా అడుగు 50 రూపాయలు. ఎన్ని పాల కొయ్య రాయి ఒక 100 రూపాయలు ఆయనకి ఇప్పుడు అడుగు వెతికింది నాకు 4 అడుగులు చెప్పింది అర్థం కదా నిన్న మీకు నేను కూడా ఉండాలి పక్కన. ఆ, 5 అడుగులు తీయాలని చెప్పి 5 అడుగులు కాదు 4 అడుగులే అంది 4.5 4.5 కాదులే 4 అంటే మేమిద్దరం పక్కనే ఉంటాం. ఎవరు? వాడు అనిల్ బాబు అని నేను లేరా. నేను 14 లక్షల చెట్టు కిందే జాగారం చేసాం అన్నం తిని వచ్చి. ఈ సర్వేరు ఎప్పుడు వస్తాడు వచ్చాడా నీళ్ళన్నా వచ్చి పోవాలా మరి. రాత్రి ఉండాది కాకపోయాడు వాళ్ళు స్కూల్ వాళ్ళు ఫోన్లు మీద ఫోన్లు. ఆయన భాష్యం వైస్ ప్రిన్సిపాల్ శ్రీకాకుళం. ఈ గట్టి మీద పెట్టే పిల్లయితే కరెక్ట్ అడ్డం పండి అది మీ లోపల బోర్ కూడా ఏదో లూజ్గా ఉంది చూడగా బండిలో ఉంది 22 ఆడేందుకుంటాం ఉండే ఉంటాయి 18 19 ఉండాలా.
అదే 18-19 పడుతుంది. ఇరవై ఒకటి 22 అయ్యి ఉంటుంది. బండిలో ఉండదా? టైం ఎంత అయిందా? నిన్న ఏటప్పుడు అంత అయింది, ఇప్పుడు అంత అయింది. 2 అయిపోద్దా? 11 అయిందా? ఎవరు దేనికి? పొట్టాడిది పుట్టినరోజు రా పిల్లాడిది. ఎవరిది? పిల్లాడిది. మళ్ళీ 13 నైట్ ఎక్కి మళ్ళీ 14 వచ్చి మళ్ళీ 14 నైట్ శబరిమల బావ. ఈ 10 రోజులు తిరిగే పోయినాయి. నేను కొండయ్య బావ, ఏ కొండయ్యా? పెద్దవాళ్ళకి కొండయ్య బావ, నేను అప్పారావు బావ, తిరగండి నీ అమ్మ ఏడ చేసేపా అమ్మానమ్మ, ఏడ గొప్పని అమ్మానమ్మ, ఏడ బాగాలు తీసేపా. తన పాపారావు బావ, కారు మంచోడే ఉన్నాడే. నాకేమిరా హాయిగా తిరిగి వస్తా. మీరు కాదులే, డబ్బులు లేదు ఇంకడు మొత్తం ఉండరు. డబ్బులు అది 24 చెప్పానుగా, 24, 27 అనుకుంటుంది. అయ్యో పడబాక, డబ్బులు లేవు ఇప్పుడు, అంత కరువు వ్యాపారం ఇప్పుడు. గొర్రె దోలాలి ఈ రాళ్ళు అయిపోయినా ఇప్పుడు కాలే శబరిమల పోయి పొలాలు కవుళ్ళు కూడా ఎవరు కదిలేట్లేదు. రెండు వానలు పడాలి మా ఊరు పొలానికి మాత్రం. ఇప్పుడు కనుక గట్టి వాన ఒకటి పడింది అనుకో నాగలు దుంతారు. నాగలు నాకు గట్టి వాన ఒకటి పెడితే చాలు, మాకు పైరు కలిగి అయిపోయింది పొలం. ఇదంతా పైరు పంట ఎక్కువ, మాకు పైరు పంట ఎక్కువ. మిరపదారులు కూడా తక్కువే హెయిర్ గడ. అసలు ఎరుగా మాకు మిరపదారులు పండదు వేసిన అన్ని తెగుళ్ళే వచ్చి తెగుళ్ళను పండు తీరాయి, ఉరకెత్తాలు ఎక్కువ వానలు అయితే పండు తీగానే నేల తేడా. ఇంకా బోరేండి బెబ్బరుగా పండు తీగానే. కాకపోతే మాకు వాళ్ళ కొద్ది గరప తగిలిద్ది, మనకి గరప తగలదు. మాకు మరస తగిలింది. అందుకు వాళ్ళకి మిరపదారులు బండేది. వాళ్ళకి 25 క్వింటాలు అయితే పూకు మనకు 10 క్వింటాలు అయితే గచ్చి ఊరుకుంటాయి. అది చెబుతున్నా ఊరక
విషయం చెబుతున్నా, మీకు 25 మాకు 10 అయ్యే తెలియ వస్తాయి. ఇప్పుడు 30 పైన అయినాయి, 30 ఎక్కువ అయినాయి. వాళ్ళు 10,000 రూపాయల మందులు కొడితే మనం 20,000 రూపాయల మందులు కొట్టాలా? అంతకుముందు అయితే నాటిత్తనం వేసినప్పుడు 40 క్వింటాలు అయినవి కూడా ఉన్నాయి మీకు ఫస్ట్లో. ఇక అది 10 సంవత్సరాలు అవుతుంది. మా ఊరోళ్ళు వచ్చాక మీ ఊరు పొలం అంతా కౌలు పెంచి అంతే. ఈ ఊరోళ్ళను పెద్దరిపల్లి పొలం ఏం లేదు పాపం. కాదు, వాళ్ళని అనకూడదు అసలు. ఒక టైంలో మా ఊరోళ్ళే కొత్త బలిసిన వాళ్ళు. ఇప్పుడే ఎటు పోయినా మా ఊరోళ్ళే రేట్లు పెంచేది. వీళ్ళు వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు